సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దాన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన దేవుని వాగ్దాన మాట ఉంది. ఆయన మాట వలన జీవించును. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వారికి అనేకమైన ఒడిదుడుకులు. వారు ప్రయాణిస్తుండగా ఆహార కొరత చూశారు, శత్రు భయాన్ని చూస్తున్నారు, అనేకమైన ప్రకృతి యొక్క ఆటంకాలను గమనించగలం. అయితే ప్రియకుమార కుమార్తె దేవుని యొక్క మాట తెలియజేస్తుంది. ఆయన మాటతో జీవించగలరు. ఒక విధంగా ఇక్కడ సందర్భము శోధకుడు యేసయ్యను శోధించడం వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాట అయినప్పటికీ ద్విపదేశకాండము 8వ అధ్యాయం ప్రకారం చూసినప్పుడు ఉంటుంది, మానవుడంట దేవుని మాట వలన జీవించగలరు. దేవుని మాట వాక్యము. అదే ప్రభువైన యేసు ప్రభువారు తన పరిచర్యలో ఆయన తెలియజేసిన మాట, నేనే జీవాహారము, నా యందు భుజించిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు, తప్పికొనడు. అనగా ఆయన వాక్యమును అంగీకరించిన వారు, ఆయన వాక్యములో ధ్యానించిన వారు బలం పొందుకుంటారు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు ఈ వేదన బాధన శోధన కాలంలో మనం బలం పొందాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవడం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయను. ఒకవేళ ఈ దినాన నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, నా వల్ల ఏం జరుగుతుంది, లేదా ఈ ప్రయాణములో నేను ఎలా ఉండగలని. కానీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టమైనది. దేవుని యొక్క వాక్యంలో నువ్వు జీవించినట్లయితే ఆ వాక్యని పాదం దీపమును నీ త్రోవ వెలుగు ఉంటుంది. నువ్వు ఎలా ప్రయాణించాలో, నువ్వు ఎలా వెళ్ళాలో వాక్యం నీకు తెలియజేస్తుంది. కావున భయపడవద్దు, అధైర్యం చెందొద్దు. ప్రభువైన యేసు నమ్మకంచు ఆయన నీకు సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందనాలు. నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశ నింపండి. నీ కృపా క్షమలతో నింపి బలపరచండి. అనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కుమార్తె ముందు అనేకమైన సవాళ్ళు ఉండొచ్చు, కానీ నీ వాక్యం విని దాన్ని అనుసరించడానికి సహాయం చేస్తూ ఆయన వాక్యం వల్ల నువ్వు జీవిస్తున్న మాట చెప్తున్నా ప్రభా. నిజమే, ఈ శోధనలో, వేదనలో, బాధలో వారికి ఆదరణ ఇచ్చేది నీ వాక్యంనైనా. ఆయన వాటిని అనుసరించుటకు, నడిపించుటకు నీ బిడ్డలకు జ్ఞానం దయచేసి నడిపించమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, ఆయన జీవితాన్ని నడిపించును గాక, ఆమేన్.